Hi friends, welcome to Ganesh Editor's YouTube channel. So today in this video, I will discuss about Rolle's theorem. Okay, first we can discuss the steps of the Rolle's theorem. Next we can do one example problem on Rolle's theorem. Okay, so definition: let f of x be a function so in the closed interval a comma b. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే సో ఇది ఓకే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ నేను సింబల్స్ కూడా ఇక్కడ రాయిస్తా. ఇది క్లియర్? సచ్ దట్ సో ఇది మనకి స్టెప్స్ ఏంటంటే స్టెప్ 1. సో స్టెప్ 1లో ఫస్ట్ది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకే, f of x is continuous in closed interval a comma b. Okay, next second point వచ్చేసి f of x is derivable in open interval a comma b. అంటే డెరివబుల్ అంటే డిఫరెన్షియేట్ అయ్యేది. ఓకే, డిఫరెన్షియేట్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఇది మనకి ఒక ఫస్ట్ స్టెప్ అనేది ఫస్ట్ కంటిన్యూస్ కావాలా, నెక్స్ట్ డెరివబుల్ కావాలా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కావాలా. సో ఫస్ట్ వాట్ ఈస్, సో ఇప్పుడు మనం కంటిన్యూస్ అని ఎట్లా చెప్తాం? ఓకే, సో కంటిన్యూస్ అంటే ఒక్క నిమిషం, ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అంటే ఎవ్రీ పాలినామియల్, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ కానీ ఎక్స్ పవర్ 4, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నీ అనేది మనకి ఈ ఫంక్షన్స్ అనేది కంటిన్యూస్ అని చెప్తాం. నెక్స్ట్ టు వెరిఫై ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎవ్రీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ దీస్ కంటిన్యూస్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ రాయిస్తే చూడండి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. నెక్స్ట్ ఎవ్రీ లాగరిథమిక్ ఫంక్షన్, లాగరిథమిక్ ఇచ్చిన నీకు ఈ పవర్, సో ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ సంథింగ్ ఉన్నప్పుడు. ఓకే, ఈ పవర్ సంథింగ్. నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో, సో ఎవ్రీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా కంటిన్యూసే, ఎవ్రీ లాగరిథమిక్ ఫంక్షన్ కూడా కంటిన్యూసే, ఎవ్రీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కూడా కంటిన్యూసే. సో ఎవ్రీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ సో ట్రిగ్నోమెట్రీలో ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని, ఒక్కసారి అవి కూడా చూద్దాం. సో ఎవ్రీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ ఆర్ కంటిన్యూస్ ఇన్ ఎనీ ఇంటర్వెల్. సో ఇప్పుడు మనకి సైన్ కాస్ ఏ ఇంటర్వెల్ అయినా మనకు అనేది కంటిన్యూస్ అయ్యింది. బట్ సో ట్యాన్ అనేది, సో ఎప్పుడైతే మనకి డిస్కంటిన్యూస్, సో π/2 అనేది మనకి ట్యాన్ π/2 అనేది ఇన్ఫైనైట్ వస్తుంది. ఓకే, సో అక్కడ మనకి ఇది అనేది మనకి డిస్కంటిన్యూస్ అయింది. సో ట్యాన్ థీటాలో ట్రిగ్నోమెట్రిక్ ట్యాన్ అనేది π/2 ఇక్కడ ఇన్ఫినిటీ. సో సమ్ అన్డిఫైన్ వాల్యూ కానీ ఇన్ఫైనైట్ వాల్యూ వస్తే అది డిస్కంటిన్యూస్ అయింది. నెక్స్ట్ కాట్లో కూడా 0 degrees కాడ మనకి డిస్కంటిన్యూస్. నెక్స్ట్ సీకెంట్లో ఎట్ 90 degrees ఎట్ π/2 కాడ ఇది డిస్కంటిన్యూస్. సో మనకి అన్డిఫైన్ వాల్యూ కానీ ఇన్ఫైనైట్ వాల్యూ కానీ వస్తే సో అది డిస్కంటిన్యూస్ అయింది. నెక్స్ట్ కొసీకెంట్లో ఎట్ 0 degrees. ఓకే, సో మనం కంటిన్యూస్ చేయాలంటే ఈ అబ్జర్వ్ చేసుకోవాలా. సో ఎవ్రీ పాలినామియల్ కూడా, సో ఇంకోటి రాయటం మర్చిపోయినా, పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కంటిన్యూస్ ఓకే, సో మనకి ఎక్సెప్ట్ u/v ఫామ్లో ఉన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలా. సో u/v ఫామ్లో కూడా అవుతాయి. సో ఎవ్రీ హైపర్బోలిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అన్న అన్ని కంటిన్యూసే అవుతాయి. ఓకే, సో ఇంకోటి, సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అంటే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ వచ్చినా మనకి కంటిన్యూసే.
ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్షియబిలిటీ ఇప్పుడు సెకండ్. ఓకే, ఫస్ట్ స్టెప్ అనేది కంటిన్యూస్ అన్నాం. సో రోల్స్ థీరం వెరిఫై చేయాలంటే ఫస్ట్ మనం ఈ 3 స్టెప్స్ చేయాలా. సో దాంట్లో ఫస్ట్ స్టెప్కి సో కంటిన్యూస్ ఎట్లా చెప్తామంటే ఎవ్రీ ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా నేను ఒక క్వశ్చన్ తీసుకొని చెప్తా చూడండి. సో ఎగ్జాంపుల్లో ఇప్పుడు x మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ m, x మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ n. వాడు ఇచ్చింది ఏంటంటే ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి వెరిఫై రూల్స్ థీరం ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని ఇట్లా ఇచ్చి సో ఇది కంటిన్యూస్ అని కనుక్కోమంటే సో ఇక్కడ మనకి ఏముంది, ఎక్స్పోనెన్షియల్ కాదు, నెక్స్ట్ లాగరిథమిక్ కాదు, ట్రిగ్నోమెట్రిక్ కాదు. సో దీంట్లో ఏం ట్రిగ్నోమెట్రిక్ లేదు. సో ఇక్కడ పాలినామియల్ అనేది ఉంది మనకి. ఓకే, ఎక్స్ టు ది పవర్ m ఉంది. సో ఇక్కడ మనకి ఇది పాలినామియల్ కాబట్టి since equation is the polynomial expression, the given function is continuous in the closed interval a comma b and రాయాలి. ఓకే, సో it is a continuous. Why? Because every polynomial is the continuous. Is it clear? సో ఇట్లా సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి మీకు ఇక్కడ. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వెరిఫై రోల్స్ థీరం అని ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ ఈ పవర్ మైనస్ x/2. సో ఇక్కడ ఇది కంటిన్యూసా డిస్కంటిన్యూసా అని చెప్పాలా. సో ఎవ్రీ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ సో ఇక్కడ మనకి పాలినామియల్ ఉంది, కాంబినేషన్ ఆఫ్ పాలినామియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ పాలినామియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఉంది. సో ఇక్కడ మనకి పాలినామియల్ అన్న కంటిన్యూసే అండ్ ఎక్స్పోనెన్షియల్ అన్న కంటిన్యూసే కాబట్టి సో ఈ రెండు మనకి కంటిన్యూస్. సో ఎవ్రీ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎవ్రీ ఎక్స్పోనెన్షియల్ ఆర్ కంటిన్యూస్ అని రాయాలి. మనకి ఇంటర్వెల్ అనేది సో ఎగ్జాంపుల్గా నేను -3,0 ఇస్తున్నా. సో ఈ -3,0 అనేది కంటిన్యూస్ అని మనం రాయాలి ఎట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓకే, సో ఇట్లా మనకి కంటిన్యూసా డిస్కంటిన్యూస్ అని చూసుకోవాలా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది కంటిన్యూస్. నెక్స్ట్ సో ఒక చిన్న ఇక్కడ కూడా ఒక చిన్న కండిషన్. సో ఇక్కడ ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అండ్ ఈ పవర్ -∞ అంటే 0. సో ఈ 0 అన్డిఫైన్ వాల్యూ సో ఇట్లా వచ్చినా మనకి ఇట్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్. సో ఈ రెండు కూడా మనకి డిస్కంటిన్యూస్ అయితే ఈ దీంట్లో ఈ చిన్న 2 కండిషన్స్ గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి రోల్స్ థీరంలో ఫస్ట్ స్టెప్ కంటిన్యూస్ అని ఎట్లా చెప్తాం. ఓకే, సెకండ్ ఇప్పుడు డిఫరెన్షియబుల్ అంటే నాట్ ఓకే డెరివబుల్ అంటే అది డిఫరెన్షియబిలిటీ అవుతుందా కావట్లేదని ఎట్లా. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేస్తాం ఎవ్రీ ఫంక్షన్ హ్యావింగ్ ద డెరివేటివ్స్. ఓకే, బట్ u/v ఫార్ములాలో మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా sin x ఉంది, సైన్కి ఏంటిది కాస్. సో ఇట్ ఈజ్ ఎ డెరివబుల్. ఓకే, సో u/v ఫార్ములా ఉన్నప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి. v = 0 ఒకలా వస్తే అది సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా u/vలో ఉంది. ఓకే, ఇక్కడ v = 0 వస్తే సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో u/v సో ఇక్కడ నాకు u/vలో v = 0 వచ్చింది అనుకోండి. సో ఇట్ ఈజ్ ఏమైతే అప్పుడు 1/0 ఏమైంది సో మనకి ఇన్ఫైనైట్. ఓకే, సో ఇట్లా వస్తుంది మనకి వాల్యూ అనేది ఇట్లా వస్తే దిస్ ఈజ్ ద రాంగ్. సో ఇక్కడ మనకి అప్పుడు నీకు డిఫరెన్షియబుల్ కాదన్నట్టు. సో ద వాల్యూ ఆఫ్ v ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ దెన్ ద ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్. ఓకే, ఈజీ క్లియర్? సో ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇది అండ్ ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఇది. ఓకే, దిస్ ఈజ్ ద రోల్స్ థీరం ఫస్ట్ స్టెప్. సో f ఆఫ్ a = f ఆఫ్ b నేను ఎగ్జాంపుల్ క్వశ్చన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే సో దెన్ ఆల్ ద ఈ అన్నీ సాటిస్ఫై అయినప్పుడు దెన్ ఆల్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఓకే దెన్ all the 3 conditions are satisfied then సో ఇక్కడ నేను సింబల్స్ ఇక్కడ డైరెక్ట్ రాపిస్తున్నా. దేర్ ఎగ్జిస్ట్ సో ఇది దేర్ ఎగ్జిస్ట్. ఓకే, సి బిలాంగ్స్ టు ఇది బిలాంగ్స్ టు మీకు గుర్తే ఉంటుంది. ఇక సి బిలాంగ్స్ టు a, b then f dash c = 0. ఓకే,
నో ద వాల్యూ ఆఫ్ సి అనేది షుడ్ బిట్వీన్ ద ఏ అండ్ బి వాల్యూస్. ఓకే, సో సి డస్ నాట్ ఈక్వల్ టు ఏ అండ్ సి డస్ నాట్ ఈక్వల్ టు బి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు సో మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఫంక్షన్ ఇక్కడ ఇట్లా ఇచ్చిండు. ఈ ఫంక్షన్లో మనం ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. ఈ ఫంక్షన్లో ఎఫ్ డాష్ సి అంటే డిఫరెన్షియబుల్ అయిన ఫంక్షన్, దీంట్లో ఈ ప్లేస్లో మనం సి వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 అని పెట్టి చేయాలి. ఓకే, సో నేను ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్స్ అండ్ ద steps followed by the Rolle's theorem. Is it clear? So now we can see the example problem on the Rolle's theorem. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే వెరిఫై రోల్స్ థియరం ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ అని ఇచ్చి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం అండ్ ఎక్స్ మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాడు. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాడు కాబట్టి ఇక్కడ మనం సో ఫస్ట్ మనకు స్టెప్స్ ఏంది, సో ఇక్కడ నేను సొల్యూషన్ ఓకే గివెన్ ఫస్ట్ గివెన్ అని పెట్టి సో ఏ ఇంజనీరింగ్లో అయినా మనం గివెన్ పెట్టి ఇది ఈక్వేషన్ 1 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ ద వెరీ గుడ్ ప్రాసెస్ ఫర్ ద ఎవ్రీ మ్యాథ్స్ ప్రాబ్లమ్, గుడ్ ప్రాసెస్ ఫర్ ద ఎవ్రీ మ్యాథ్స్ ప్రాబ్లమ్. సో ఇక్కడ గివెన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం అండ్ ఎక్స్ మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. ఓకే, సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంది, సో సిన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ ఎ పాలినామియల్ ఎక్స్ప్రెషన్. సో ఇది అనేది పాలినామియల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి సో మనకి పాలినామియల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. సిన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ దెన్ సో ఈక్వేషన్ 1 అనేది మనకి పాలినామియల్, దెన్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఇక్కడ మనకి ఏ కామా బి ఇచ్చారు కాబట్టి సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో నేను ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ అని రాసిన మీకు అర్థం కావడానికి ఇది బ్రాకెట్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓకే, సో నెక్స్ట్ కదా సాధారణంగా నేను ఇట్లా రాయను క్లోజ్డ్ ఇంటర్వెల్, డైరెక్ట్గా ఇట్లా క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టేస్తా, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇట్ ఈజ్ ఏ డెరివబుల్ అని ప్రూవ్ చేయాలి. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఈ ఈక్వేషన్ 1ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్గా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎఫ్ డాష్ ఎక్స్ ఏంటిది, ఫస్ట్ ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఎక్స్ అనేది యూవీ ఫామ్లో ఉంది. ఓకే, యూవీ ఫామ్లో ఉంది కాబట్టి మనం యూవీ డాష్ ఫామ్లో యూజ్ చేయాలి. సో యూవీ డాష్ ఏంటి మనకి ఫామ్లో వచ్చేసి యూవీ. ఓకే, యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. ఈజ్ ఈ క్లియర్? ఫస్ట్ ఇది యూ అనుకోవాలి, ఇది వి అనుకోవాలి. సో ఇక్కడ మనకి యూ అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. ఓకే, నెక్స్ట్ వి డాష్. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఈజ్ ఈ క్లియర్? సో డిఫరెన్షియేట్ మ్యాక్సిమం అందరు పర్ఫెక్ట్గా ఉంటారు. సో నెక్స్ట్ వి ఎక్స్ మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఓకే, నెక్స్ట్ యూ డాష్. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏంది, ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1. సో దీనిని ఈక్వేషన్ 2 అని అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మనకి 2 కండిషన్స్. సో ఇది కంటిన్యూస్ అయింది అండ్ డిఫరెన్షియేట్ అయింది. సో ఇక్కడ మనకి ఏ 2 కండిషన్స్ ఏ 3 కండిషన్స్ సాటిస్ఫై కాకపోతే మనం డైరెక్ట్గా డిస్కంటిన్యూస్ అని చెప్పేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ టు వెరిఫై. సో ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ చెప్తున్నాం, సెకండ్ కండిషన్, నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకే, సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి చేయాలంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అంటే దీంట్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ఏ సబ్స్టిట్యూట్ చేయాలా, నెక్స్ట్ బి సబ్స్టిట్యూట్ చేయాలా. సో ఈ రెండు ఈక్వల్ వస్తేనే మనకి కండిషన్ సాటిస్ఫై అయ్యింది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎల్హెచ్ఎస్ ఫస్ట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇది ఎఫ్ ఆఫ్ ఏ పెడుతుంది దీంట్లో.
ఓకే. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏ పెట్టాలి. సో ఏ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు, సో ఏ మైనస్ ఏ అంటే నాకు ఇక్కడ ఏ మైనస్ ఏ ఈక్వల్ టు 0. సో 0 ఇంటూ సంథింగ్ 0. ఈజ్ క్లియర్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ బిలో నాకు ఇక్కడ చూసినట్లయితే సో ఈ దీంట్లో బి సబ్స్టిట్యూట్ చేయాలి. సో బి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ అండ్ బి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఓకే, ఈక్వల్ టు, సో ఇక్కడ బి మైనస్ బి ఉంది. సో బి మైనస్ బి అంటే 0 ఇంటూ సంథింగ్ 0. సో ఇక్కడ మనకి ఏం ప్రూవ్ అయింది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. Is it clear? So all the three conditions of the Rolle's theorem is satisfied. So ఇక్కడ మనకి 1 2 3 these three conditions అనేవి సాటిస్ఫై అయినాయి. సో ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ద త్రీ కండిషన్స్ ఆఫ్ Rolle's theorem ఈ సాటిస్ఫైస్ అని రాయాలి. ఓకే, సో ఆల్ ద త్రీ కండిషన్స్ ఆఫ్ ద Rolle's theorem సాటిస్ఫై అని రాసి, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి స్టెప్ 2. ఓకే, సో ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయితే మీకు మ్యాక్సిమం ప్రాబ్లం అనేది దగ్గరికి వచ్చినట్లే. సో నెక్స్ట్, సో ఇట్లా అన్ని కండిషన్స్ సాటిస్ఫై అని రాసిన తర్వాత దెన్ ఇది స్టెప్ 2 అన్నట్టు. దెన్ దేర్ ఎగ్జిస్ట్, సో నేను ఇక్కడ సింబల్స్ మీరు మర్చిపోతారని దేర్ ఎగ్జిస్ట్ అని రాస్తున్నా. దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు, ఇది బిలాంగ్స్ టు సింబల్ ఏ కామా బి. సో ఇది సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఏంది, సి బిలాంగ్స్ టు ఏ కామా బి అండ్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0. అంటే దీంట్లో ఇక్కడ మనం ఏంది, ఎఫ్ డాష్ సి అంటే ఎక్స్ ప్లేస్లో సి పెట్టి ఈక్వల్ టు 0 చేయాలా. ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఇక్కడ సి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ సి వాల్యూ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బీలో ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు 2,3 ఉంది. సో ఇప్పుడు 2 ఉండకూడదు, మనకి 3 ఉండకూడదు. సో 2.5 ఉంటే ఏం కాదు. సో ఇది నెక్స్ట్ 2.4 ఉన్నా ఏం కాదు. సో ఇట్లా బిలాంగ్స్ టు, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్. అదే ఓపెన్ ఇంటర్వెల్ అంటే 2,3 అంటే ఇప్పుడు 2 వస్తుంది 3 వస్తుంది. ఓకే, 2 3 కూడా మనం తీసుకుంటాం. కానీ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఇట్లా కాదు, ఓన్లీ 2కి 3కి మధ్యలో వాల్యూసే తీసుకుంటాం, మిడిల్ వాల్యూస్. బట్ వీ కాంట్ టేక్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఇక్కడ ఇది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం. ఈజీ క్లియర్. నెక్స్ట్, సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలా. సో దీంట్లో ఇప్పుడు నేను రీప్లేస్ ఎక్స్ టెన్స్ టు సి ఇన్ ఈక్వేషన్ 2. సో దీంట్లో నేను ఈక్వేషన్ 2లో ఇక్కడ సి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎందుకు ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేయాలనవచ్చు. సో ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఉంది. సో ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఎక్స్ కాబట్టి నేను ఎఫ్ డాష్ సి తీసుకుంటున్నా డైరెక్ట్గా. సో రీప్లేస్ ఎక్స్ టెన్స్ టు సి ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో నేను ఎక్స్ టెన్స్ టు సి తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు c minus a whole to the power of m into c minus b whole to the power of n minus 1. సో ఈ ఎక్స్ ప్లేస్లో నేను cని రీప్లేస్ చేస్తున్నా. c minus b whole to the power of n and m into c minus a whole to the power of m minus 1. సో ఈక్వల్ టు ఏమన్నాడు ఇక్కడ, ఈక్వల్ టు 0 తీసుకోమన్నాడు కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. ఈజీ క్లియర్. సో ఇక్కడ నేను ఇంకా వీటిని దీంట్లో మనం సి వాల్యూ ఎటు కూడా సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకోవాలి. ఓకే, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. ఓకే, సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఎన్ ఇంటూ మళ్ళీ సి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ తీసుకుంటున్నా, మళ్ళీ -1 ఒకటి తీసుకున్నా. సి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ప్లస్ నెక్స్ట్ సి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. నెక్స్ట్ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 0. ఇది క్లియర్. నెక్స్ట్, సో ఇక్కడ నేను చూసినట్టయితే ఇక్కడ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం, ఇక్కడ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కామన్ ఉన్నాయి. నెక్స్ట్, సో ఇక్కడ కూడా సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఉంది. నెక్స్ట్ ఇక్కడ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ రెండు కామన్ తీయొచ్చు. సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం, నెక్స్ట్ సి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్
ఇంటూ సి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఇన్వర్స్ అంటే సి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ప్లస్ ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 0. సో ఈడు దాకా చేస్తారు. సో ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇది ఈక్వల్ టు ఇక్కడ ఇంకా మనం సాల్వ్ ఏం చేయలేము. సో ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0 చేయాలి మనం. ఓకే, ఫస్ట్ నేను సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ని 0 చేస్తున్నా. సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను సి మైనస్ ఏ, సో ఇక్కడ ఈ ఎమ్ నాడు పంపిస్తే 1/m ఇది 0 పవర్ హోల్ పవర్ 1/m. సో సి మైనస్ ఏ, సో 0 పవర్ సంథింగ్ అంటే 0 అండ్ సి ఈక్వల్ టు ఏ. ఓకే, సో సి ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ ఇది ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. సెకండ్ సి మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సి మైనస్ బి ఈక్వల్ టు 0 పవర్ 1/n అంటే ఎన్ ఇటు వస్తే పవర్ 1/n అయింది. నెక్స్ట్ సో సి మైనస్ బి ఈక్వల్ టు 0 పవర్ సంథింగ్ అంటే 0, సి ఈక్వల్ టు బి. ఇక్కడ మనకి సి ఈక్వల్ టు ఏ వచ్చింది, సి ఈక్వల్ టు బి వచ్చింది. కానీ నాకు సి ఈక్వల్ టు ఏ బి రాకూడదు, ఎందుకంటే ఇక్కడ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్. కానీ ఏకి బికి మధ్యలోనే రావాలి, కానీ ఏ వచ్చినా రాంగే, బి వచ్చినా రాంగే. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఏ వచ్చింది, బి వచ్చింది. కాబట్టి సో ఈ రెండు మనం కౌంట్లెస్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్, సో దీన్ని ఈక్వల్ టు 0 చేసి చూద్దాం ఇప్పుడు. సో ఎన్ ఇంటూ సి మైనస్ బి ఇన్వర్స్ ప్లస్ ఎమ్ ఇంటూ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను ఇది ఇన్వర్స్ ఉంది కాబట్టి 1/c మైనస్ బి తీసుకోవచ్చు. సో n/c మైనస్ బి ప్లస్ m/c మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఈజీ క్లియర్. సో ఇట్లా మనం సాల్వ్ చేసుకుంటూ పోతే సో నెక్స్ట్ సో క్రాస్ మల్టిప్లై, సో ఇట్లా ఇంటూ చేస్తున్నా ఎల్సిఎం మోడల్ సి మైనస్ ఏ ప్లస్ నెక్స్ట్ ఎమ్ ఇంటూ సి మైనస్ బి బై మళ్ళీ ఇది ఇంటూ ఇది సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ సో ఇది ఇటు పోతే 0 అయింది. ఓకే, సో ఇది ఇటు పోతే మనకి 0 అయింది కాబట్టి సో ఎన్ ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ ఎమ్ ఇంటూ సి మైనస్ బి ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఇంటూ చేసి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎన్సి మైనస్ ఎన్ఏ ప్లస్ ఎంసి మైనస్ ఎంబి ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎన్సి నేను పాజిటివ్ వాల్యూస్ అని ఇటు తీసుకుంటున్నా, నెగిటివ్ వాల్యూని అటు పంపితే 0 అయింది. సో ఎన్సి ప్లస్ ఎంసి ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎంబి. సో ఇక్కడ నేను సైన్ కామన్ తీస్తున్నా. సో ఇక్కడ చూడండి సీన్ కామన్ తీస్తే ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎంబి అండ్ సి ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఎటు కూడా సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఎన్ఏ ప్లస్ ఎంబి బై ఎం ప్లస్ ఎన్. సో ఇది బిలాంగ్స్ టు మనకి ఏ కామ బి అని చెప్పొచ్చు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్. సో ఇది బిలాంగ్స్ టు ఏ కామ బి. సో ఇది మనకి సో ఇక్కడ ఇది బిలాంగ్స్ టు డైరెక్ట్ ఏ కామ బి అని ఎట్లా చెప్తున్నా అంటే సో ఇక్కడ మనకి వాల్యూస్ మీరు ఏ కామ బి కాడ ఇంకా ఏ వాల్యూ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2,3 తీసుకుంటే మనకి బిలాంగ్స్ టు 2,3. సో 2కి 3కి మధ్యలో వాల్యూస్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఇది. నెక్స్ట్ సో ఇది మనకి సో రోల్స్ థీరం అనేది ఇది. దిస్ ఈజ్ ద స్టెప్స్ ఫాలోడ్ బై ద రోల్స్ థీరం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఇది ఈక్వల్ టు ఇది. సో ఇక్కడ ఇది ప్రూవ్ చేస్తేనే మనకి సి బిలాంగ్స్ టు ఏ కామా బి అని ఇది ప్రూవ్ చేస్తేనే మనకి టోటల్ ఆన్సర్ అయిపోయినట్టు. ఓకే, సో మీరు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తే అది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తా. సో నాకు ఆన్సర్ అనేది కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అనేది మీరు హోంవర్క్ చేయండి. సో నాకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా మీరు కామెంట్లో తెలియజేయచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఇక్కడ పాలినామియల్ ఫంక్షన్ ఇచ్చిన. సో యాజ్ టీజ్గా ఇట్ ఈస్ ద నేను ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చెప్పినో అదే సో సేమ్ ప్రాబ్లం, కాకపోతే నేను ఏ కామా బి కాడ 3,7 ఇచ్చిన అంతే. ఓకే, సో tan x. సో ఇక్కడ మనకి tan x అనేది 0,π వచ్చింది. సో ఇక్కడ 0 to π వచ్చింది కాబట్టి ఓకే, సో ఇక్కడ 0 to π వచ్చింది. సో ఇక్కడ మనకి tan అనేది ఎక్కడ మనకి ఇన్ఫైనైట్ వాల్యూ వస్తుంది అంటే ఎట్ π/2 కాడ మనకి వాల్యూ అనేది ఇది డిస్కంటిన్యూస్ అయింది. సో వై బికాస్ ఇట్ ఈస్ ద 1/0 అనే ఫామ్లో వస్తుంది. సో ఇట్ ఈస్ ద వాల్యూ మనకు ఉండదు. సో ఇన్ఫైనైట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా tan x ఎట్ π/2 కాడ
సో డైరెక్ట్గా π/2 కాడ మనం ఏం చేయాలా? సో ద గివెన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఈజ్ tan x. సో దిస్ ఈస్ ద డిస్కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు π/2 అండ్ రోల్స్ థీరం ఈజ్ నాట్ అప్లికబుల్ అని రాయాలా. ఈజ్ ఈ క్లియర్? సో నెక్స్ట్, సో ఇది సేమ్ యాజ్ టీజ్ ఫస్ట్ ప్రాబ్లం లెక్కనే నేను పాలినామియల్ ఇచ్చిన అండ్ a, b ఇచ్చిన, మీరు యాజ్ టీజ్గా దీన్ని సో ఎట్లా చేయాలంటే ఈ ఫార్మేట్గా మార్చుకొని చేయొచ్చు. ఓకే, ఈ ఫార్మేట్ కానీ మీకు వచ్చిన మెథడ్ ఇక్కడ మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డైరెక్ట్గా. సో దిస్ ఆల్సో సింపుల్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఈ ప్రాబ్లం క్లియర్గా వస్తే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ అయినట్టే. నెక్స్ట్ ఇది కూడా, సో ఇక్కడ మీకు కంటిన్యూస్ ఇక్కడ చూడండి, ఇది పాలినామియల్ ఫంక్షన్, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఎక్స్పోనెన్షియల్ ఎవ్రీ పాలినామియల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేయండి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ తర్వాత f(a) ఈక్వల్ టు f(b) వస్తేనేమో యూ కెన్ ఫాలో ద నెక్స్ట్ స్టెప్, అండ్ రాకుంటే అక్కడనే దిట్ ఈస్ ద డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాలి. ఓకే, సో ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అయితే రోల్స్ థీరం అనేది పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో ఇది రోల్స్ థీరం యొక్క స్టెప్స్ అండ్ కండిషన్స్ అండ్ హౌ టు డూ ద ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే, ఏ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా, ఏ వాల్యూస్ e(x) ఇచ్చినా, హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇచ్చినా, ఎట్లా ఇచ్చినా మనం ఇదే చేసేటట్లు ఉండాలా. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ స్టడీ క్లాస్ యూట్యూబ్ ఛానల్.